నల్గొండ పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉద్యమ సూర్యుడు, రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణన్న పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్ట వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలదండలు వేసి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉద్యమ సూర్యుడు, రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణన్న పుట్టినరోజు సందర్భంగా నల్గొండ పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పుట్ట వెంకన్నగౌడ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలదండ వేసి బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మెరియాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎల్వి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కోసం గత 50 సంవత్సరాలుగా అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికార దిశగా ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమ నాయకుడు కృష్ణన్న అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఓటు చైతన్యాన్ని గెలిపిస్తూ నిత్యం ఉద్యమిస్తున్నటువంటి నాయకుడు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు వచ్చేంత వరకు తన జీవితాన్ని బీసీల కోసమే పరితపిస్తూ ఉద్యమిస్తున్నటువంటి నాయకునికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఆ దేవుడు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ల విజయ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి చిట్టిమల్ల దశరథ, లకటాపురం వెంకన్న, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజు, విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు, యువజన సంఘం ఉపాధ్యక్షులు పగిల కృష్ణ, బీసీ మోహన్, లింగయ్య యాదవ్, వెంకటాచారి, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు గత 5 శతాబ్దాలుగా అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికార దిశగా ఉద్యమం నడిపిస్తున్నటువంటి బహుజనులకు వెలుగు చూపినటువంటి నాయకుడు ఆర్ కృష్ణన్న గారి 70వ జయంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మరియు కుల సంఘాలు మరియు యువజన విద్యార్థి మరియు రాజకీయ నాయకులు పాల్గొని వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా వారు ఈ బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్య లేనిది అభివృద్ధి చెందమనే ఉద్దేశంతో ఎన్నో ఉద్యమాలు చేసి 2000కు పైగా జీవోలు తీపించినటువంటి ఘనత ఆర్ కృష్ణన్న గారు. ఆయన ఏమి చట్టసభల్లో 52% రిజర్వేషన్లు వచ్చేంత వరకు పోరాటం చేయాలని బీసీలకు పిలుపునిస్తూ తన అదే పందాలో నడుస్తున్నటువంటి వారు నుండు నీరెండు అష్టాదేవులతో ఉండి మన చట్టసభలో 50% రిజర్వేషన్లు వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఆశాజ్యోతి, బీసీల ఆరాధ్య దైవుడైనటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణన్న గారి 70వ జన్మదిన వేడుకలు
మరి క్లాక్ టవర్ సెంటర్లో నల్లగొండలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గారు, అదేవిధంగా ఎల్వి యాదవ్ గారు, మరి పట్టణాధ్యక్షుడు వెంకన్న గారు, విజయ్ గారు, అంత పెద్ద ఎత్తున బీసీ లగడపురం వెంకన్న గారు, మరి బీసీ సంఘం నాయకులు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ పార్టీలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన వేడుకలను ఘనంగా క్లాక్ టవర్ సెంటర్లో బాణసంచా వేల్చి మరి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. నిజంగా బీసీల కోసము దాదాపు 40 సంవత్సరాలుగా మరి అనునిత్యం పోరాటం చేస్తూ మరి బీసీల అభివృద్ధి లక్ష్యంగా బీసీలకు చట్టసభల్లో మరి రిజర్వేషన్ రావాలని చెప్పేసి మరి ఆయన జీవితం మొత్తం కూడా బీసీల కోసం పనిచేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడము, ఆయన ఆరోగ్యాలతోనే ఉండి మరి ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని మరి 3వసారి చేపట్టిన తర్వాత ఈ దేశంలో అనేకమైనటువంటి విప్లవాత్మక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు జరిగిన సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు మరి ఆర్ కృష్ణయ్య గారిని పిలిచి రాజ్యసభ ఇచ్చి మరి బీసీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ బీసీలకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో ఆర్ కృష్ణయ్య గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీలో చేరి రాజ్యసభ సభ్యత్వం తీసుకొని మరి ఈరోజు ఏదైతే జనగణన మరి జరుగుతున్న సందర్భంలో దాంట్లో కులగణన కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు రానున్న రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి మరి ఇప్పటి వరకు దాన్ని ముందుకు తీసుకుపోకుండా ఎంతసేపు ఉన్న మరి తాత్సారం చేస్తూ మరి అవతల పార్టీ మీద కేంద్రం మీద నెపం నోపుతూ మరి ముందుకు పోతున్న పరిస్థితిలో ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మరి ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో శ్రీ గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న సమరయోధుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి జన్మదినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో పుట్ట వెంకన్న గారు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పుట్ట వెంకన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున అనేక సంఘాలు బీసీ సంఘాలు అన్ని పార్టీలకు ఖచ్చితంగా వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారిని చెప్పాలంటే సుమారు 45-50 సంవత్సరాల నుంచి బడుగు బలైన అభివృద్ధి విధేయంగా ముఖ్యంగా బడుగు బలైన వర్గాల యువకులు ముద్దుబిడ్డలు యువకులు మన నిరుద్యోగ యువత రూపం మార్పేటందుకు ప్రతి ఒక్క బీసీ విద్యార్థి విద్యను అభ్యసించేందుకు అనేక రకమైన సంక్షేమ పథకాలు, స్కాలర్షిప్లు, హాస్టళ్లు పెద్ద ఎత్తున వాటి కోసం డిమాండ్ చేసి దేశవ్యాప్తంగా ఈనాడు వరకు పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం మా అందరికీ సంతోషకరం. ఎందుకంటే రాబోయే తరానికి బడుగు బలైన వర్గాలకు ఒక ఆదర్శమైన నాయకుడు. అలాగే నిరంతరం పోరాటం చేయాలంటే ఎలా చేయాలో ఆయన చూసి నేర్చుకోవాల్సిన నాయకుడు. అటువంటి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలు ఈనాడు పెద్ద జాతీయ అధ్యక్షులు పెద్దగడియారం వద్ద వారికి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఆర్ కృష్ణయ్య గారు కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క బీసీల కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఆయన ద్వారానే ఈరోజు రియంబర్స్మెంట్ తర్వాత బీసీ రిజర్వేషన్లో పోరాటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ పోరాటానికి దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ బీసీలకు రావాల్సినంత అధికారాలు వచ్చేంత వరకు ఆయన ఆరోగ్యంతో ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఆర్ కృష్ణయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.